రామ్మోహన్ రావు గారు, విల్సన్ గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. వెల్కమ్ విల్సన్ గారు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు నాకు ఒక చాలా పెద్ద డౌట్ ఉందండి. 2014-19లోనేమో కుర్చీలో కూర్చోబెట్టుకోవడానికి చేతితో బాగా గట్టిగా పక్కకి లాగి కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఏం జరిగిందని చూసాం, అయిపోయింది. 19-24లో జగన్మోహన్ రెడ్డిని సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్న ప్రధానమంత్రి అన్నారు. నాకు ఇప్పుడు వచ్చేసరికి పెద్ద అనుమానం, ఇప్పుడు సొంత కొడుకు కంటే గట్టిగా ఎవరిని చూసుకుంటారు, ఎవరిని కొడుకు అంటారు, ఏ విధంగా మాట్లాడతారు? అంటే ప్రధాని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార సభలో చూసాం, ఆ రోజు విజయోత్సవ సభలో చూసాం, పవన్ అంటే తుఫాన్ అన్నారు, చంద్రబాబు నాయుడిని పెద్ద విజనరీ అని మాట్లాడారు, అంతా అయింది. అంటే మాటలకే పరిమితం అవుతుందా, లేదు ఈసారి చేతల్లో ఇంకా గట్టిగా చూపించి ఇది ఆంధ్రప్రదేశ్ అంటే అని చూపించగలిగే సత్తా మనకి ఏమన్నా రాబోతుందా? ఈరోజు ప్రస్తుతం ఇది మొదటి మీటింగ్ విజయోత్సవం తర్వాత అనుకుంటే. రామన్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, రమేష్ గారికి, అట్లాగే శ్రీనివాస్ చౌదరి గారికి, విల్సన్ గారికి అందరికీ నమస్కారం. మొదటగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రధానమంత్రి మా ప్రభుత్వం మీ ప్రభుత్వం అనకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నందుకు మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున స్వాగతం చెప్పాలి. మంచిగా చెడ్డో మన ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నారు. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుందట. ఆశపడుతున్నా వారు ఏమిస్తారని, అంతే కదా. కనుక ఆశ సహజం. ఈ ఆశలు ఆడయాసం చేస్తారా, లేకుంటే ఇచ్చే కన్నా తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా అనేది తినబోతు రుచి ఎందుకు చూద్దాం. కానీ కొన్ని ఆశపడుతున్నాం, కొన్ని అవసరమైతే అవుతాయని నేను అనుకుంటున్నాను. కానీ గత 10 ఏళ్లుగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నష్టపోయినట్టు. కానీ అన్ని ఆవిష్కరణలకు అవసరాలే మూలం అన్నట్టు ఇవాళ ఒకరి అవసరం ఒకరికి ఉన్నది. అంటే మన అవసరం, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అది మనకు ఒక అడ్వాంటేజ్. అట్లా మనం బ్లాక్ మెయిల్ చేద్దాం, వైసీపీ వాళ్ళు తొందర పెడితే మనం కూడా తొందరపడి మళ్ళీ తెగతెప్పులు చేసుకుందాం అనే పద్ధతిలో ఇవాళ కూటమి ప్రభుత్వం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాట ఎందుకంటే వైసీపీ ఆరోపణ కాదు, గతంలో జరిగిన పరిణామాలు చూస్తే అట్లా జరిగినాయి కదా అంటున్నాను. ఇవాళ ఈ ముగ్గురు కొత్తగా కాదు మనకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగినా, వేరు వేరుగా ఎన్నికలు జరిగినట్టు లెక్క. అప్పుడు తిరుపతి సభ సందర్భంగా ప్రచారంలో ఈ ముగ్గురు కనపడ్డారు కదా మనకి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు, కానీ పూర్తిగా మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ ఎట్లా చూసుకున్నారు, మోడీ గారు ఆనాడు ఎట్లా చూసుకున్నారు. కానీ ఆ తదనంతర పరిణామాలు కొంచెం నష్టమైనవి. ఎందుకంటే ఆనాడైనా ఈనాడైనా, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆశించలే, కానీ కేంద్రంలో వీక్ గవర్నమెంట్ వస్తే కొంత మన లాభం ఉండేది 2014లో. కానీ ఏమైంది, 270 పైన సీట్లతో, 273 సీట్లతోని ఒక్క బీజేపీ రావడం, మిగతా అన్ని కలిసి 303 సీట్లు ఉండడం, వాటితో ఏమైందంటే మన అవసరం లేకుండా పోయింది అన్నాడు. ఎప్పుడు కూడా నా ఇంటికి వస్తే ఏం చేస్తాం, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం అనే ఆలోచన పడతాం మనం. కానీ ఆనాడు వాళ్ళకి ఫుల్ మెజార్టీ రావడం వల్ల మనకు కొంత నష్టం జరిగింది అంటున్నాను. కానీ రెండోసారి ఆశపడితే రెండోసారి ఏమైంది, ఈ లోపటి మొట్టమొదటి కూటమి నుంచి విడిపోయింది ఎవరు, పవన్ కళ్యాణ్ గారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆనాడు అమరావతి రైతుల మీద ప్రేమ చూపెడుతూ అమరావతి రైతుల సమస్యల మీద మొట్టమొదటి టీడీపీతో విభేదించింది ఆయన. ఆ తర్వాత మెల్లగా బీజేపీతో దూరమైనరు. ఆ తర్వాత ఏదైతే ప్యాకేజ్ అనగానే పాచిపోయిన లడ్డు అనేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ సిరిసిల్ల వస్తే మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం నష్టం జరిగింది. కానీ ఎన్నికలకు ముందు అప్పటిదాకా ప్యాకేజ్ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ట్రాప్ లో పడి ఆనాడు పాచిపోయిన లడ్డునే ఒప్పుకుందాం అనుకున్నవాడు మరి ఎందుకో మేము ప్రత్యేక హోదా అనే దాని చుట్టూ రాజకీయాలు తిరిగిన చూడు. ఎప్పుడైతే ఒక 3 ఏళ్ళు సజావు సాగిన తర్వాత 2019 ఎన్నికల కన్నా ముందు, 1 సంవత్సరం ముందు మళ్ళీ తెగదెబ్బలు చేసుకోవడం, దాని చుట్టే ప్రత్యేక హోదా చుట్టే తిరిగింది. నేను కాదు, రాని దాన్ని మనం ఎందుకు చేయాలి, ప్రత్యేక హోదాకు అవసరమైన పరిస్థితులు మనకు లేవు, రూల్స్ విరుద్ధంగా ఉన్నాయి, మనకు సరిపోదు, దాని గురించి పట్టుబట్టేదానికన్నా అంతకుముందు ఏదైనా సరే ప్రత్యేక ప్యాకేజీ గురించి సరిపోద్దని అనుకుంటే వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడి మొత్తం తెగదెబ్బలు చేసుకున్నారు. అప్పుడు ఏమైంది, వైసీపీ లీడ్ తీసుకొని మాకు 25 మంది ఎంపీలు ఇస్తే మేము రాజకీయాన్ని శాసిస్తాం, ఆంధ్రప్రదేశ్ అనేది చేస్తామన్నారు. నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు, వీళ్ళు తేలేకపోయినారు, వీళ్ళు తెస్తారేమో, ప్రత్యేక హోదా చుట్టే తిరిగింది పవన్ కళ్యాణ్ రాజకీయం అంతా కూడా అనుకొని ఆశపడి మనకు వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు. తక్కువేం కాదు. నిజంగా చెప్పు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి చరిత్రలో కానీ విడిపోయిన చరిత్రలో కానీ ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు అంతకన్నా చరిత్ర తిరగరాసింది కానీ జరగలే కదా.
కానీ 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా 5 ఏళ్లుగా జరిగింది ఏమిటి అంటే, నిజంగా చెప్పానంటే కూల్చివేతలు పేల్చివేతలు అంటున్నాను. ఈ మాట నేను వైసీపీ చేసిన చాలా సమర్థించిన. మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇతరత్ర సంక్షేమం కానీ ఇవన్నీ సమర్థించిన. కానీ ఏమైంది, ప్రజావేదిక కూర్చోడం మొదలు పెడితే లాస్ట్ వరకు జరిగింది ఏంటంటే, చాలా వరకు మెజారిటీ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గానీ మనకు అవసరమైన రాలేదు అంటున్నాను. అక్కడ సాధించడంలో ఇటు ప్రతిపక్షము అటు ఆనాడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రెండు కూడా విఫలమని అంటున్నాను. కానీ ఏమైందంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడింది. అంటే కలిసి ఉంటే కలద సుఖం సినిమా చూసిండ్రు, టీడీపీ జనసేన మన బీజేపీ, విడిపోతే చెడిపోతామనే సినిమా కూడా చూసిండ్రు 2019. కనుక మళ్ళీ కలిసి ఉంటే కలద సుఖంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా పెద్దది అంటున్నాం. నిజంగా చెప్పాలంటే టీడీపీ బీజేపీ ఎడముఖం పడముఖంగా ఉన్నారు చాలా ఎలక్షన్ల ముందు కూడా. ఆఖరికి అరెస్ట్ అయినాక మనకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ 53 రోజులు జైల్లో ఉన్న సందర్భంలో కూడా ములాఖతుకు వెళ్ళొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి వయసులో మేము కలుస్తున్నాం, వాళ్ళు అడిగింది కాదు వీళ్ళు ఇచ్చింది కాదు, కానీ బీజేపీని ఒప్పిస్తాను, అధిష్టానంతో తిట్టుతున్నాను నేను అని చెప్పి ఒప్పిన తర్వాత వాళ్ళ పార్టీ క్యాడర్ని కూడా అడగకుండా ఒప్పిన తర్వాత ఓ ఫెవికాల్ బంధం ఏర్పడ్డది. అని మంచిదే అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిదే అంటున్నారు. అది కూడా ఆ ప్రకటన ఎలాంటి ఆ ప్రకటన ఎంత కీలకంగా చేశారంటే, వీళ్ళు పరామర్శించడానికి వెళ్ళి సార్ ఎలా ఉన్నారు కంగారు పడకండి మేమంతా ఉన్నాం అని చెప్పేది ఒక మామూలుగా భరోసా చూసి వచ్చేసేటువంటి ప్రకటన లోపల చేశారు. ఆల్ ద సడన్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ 100-200 మీటర్ల గ్యాప్ లో వచ్చేసి మేము కలిసి పోటీ చేస్తున్నామని బల్లగుద్ది డిక్లేర్ చేశారు. నేను పిలుస్తున్నా మీరు రావాల్సిందే అంటే పవన్ కళ్యాణ్కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది చాలా షాకింగ్ ఆ మూమెంట్కి. బట్ దాని రిజల్ట్ ఈరోజు చూస్తున్నాగా. అందుకనే ఇప్పుడు అటు పక్కన బాలకృష్ణ ఇటు పక్కన లోకేష్ ఆ సీన్ బాగా గుర్తుంది నాకు. పెట్టుకొని జైలు నుంచి బయటకు రాగానే చేసింది. ఆఖరికి దీన్ని కూడా వైసీపీ వారు ఏం చేశారంటే, మీ పార్టీ వారిని అడిగారా, మీ పార్టీ వారి అనుమతి ఉందా అనే మాట వచ్చింది. పార్టీ నుంచి కూడా కొంత వచ్చింది తిరుగుబాటు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి మాట మీద నమ్ముదాం అనుకున్నారు. అయితే అప్పటికేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా తొందరపడతనం తక్కువైంది, కొంచెం పరిణతి వచ్చింది. 10 ఏళ్ల పార్టీ కదా, ఆనాటికి 10 ఏళ్ల మంగళగిరిలో వాళ్ళ ఆఫీసులో 10 ఏళ్ల ఉత్సవం కూడా జరుపుకున్నారు. కనుక అప్పటికి కొంత ఓ రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు పార్టీ నడిపిన తర్వాత అనుభవానికి వచ్చింది, ఒక మంచి పరిణామం జరిగింది అంటున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతుందో కూటమి ప్రభుత్వం 6 నెలలు అయింది. ఇల్లు అలికిండ్రు, పండగ గాలే ఇంకా అంటున్నారు. ఇల్లు అలికి పెట్టిన మనం మోడీ గారికి స్వాగతం చెప్తూ ఇప్పుడు సంక్రాంతి ముగ్గులు కూడా వేస్తున్నాం మోడీ గారికి, మంచిదే. కానీ సంక్రాంతి ముగ్గులు తొక్కుకు వెళ్ళిపోతారా, లేకపోతే దాన్ని జాగ్రత్తగా సంక్రాంతి ముగ్గురు రంగవల్లిని మనకు అందిస్తారా అనేది ప్రశ్న. నేను నాలుగు ఆశపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, మనందరి తరఫున. అన్ని పార్టీలు రాష్ట్రానికి అయితే చేటు చేద్దామని వైసీపీ కూడా అనుకోదు, కానీ బీజేపీ అంతకన్నా అనుకోదు. కనుక ఇప్పుడు ఏంటంటే మన అవసరం వాళ్ళకు ఉన్నది, కానీ అది కూడా తొందరపడొద్దు అని 6 నెలల నుంచి అదే అంటున్నాడు. వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే, మీకు వచ్చేసింది కదా తొందరపడి ఏం చేస్తారు తీసుకురండి అన్నారు కదా. ఎప్పుడు తీసుకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతం. ఒకటి మాత్రం ఏమంటున్నారు అంటే, రమేష్ గారితో ఏకపించేది, అంతకుముందు శాంక్షన్ అయిందా ఇప్పుడు శాంక్షన్ అయిందా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు ఇంకో ఈ కూటమికి వాళ్ళ ప్రజలు పట్టం కట్టిరు. కానీ జరగాల్సిన అభివృద్ధి జరగాలంటే 4 అంశాలు ఉన్నాయి. ఒకటేమో పోలవరం పూర్తి కావాలంటే 3 ఏళ్ళు పూర్తి కావాలంటే, ఇప్పటి నుంచి 3 ఏళ్ళు పూర్తి కావాలంటే వీలైనంత వరకు అప్పుడు పాత బకాయిలు ఇవ్వాలి. కొత్తగా కూడా దానికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే RRR ప్రాజెక్టు పరిహారం కింద చాలా ఎక్కువైంది ఆనాటికి నాటికి. ఆశించాల్సింది, అందరూ కోరాల్సింది ఏంటంటే దాని బడ్జెట్ పెంచాలి సార్. పవన్ గారు ఒక మాట కీలకంగా వస్తున్నాను అంటే పెంచకపోతే ఏమైందంటే, అంచనాలు పెంచకపోతే ఆ అంచనాలతో పూర్తి కాదు. ఎప్పుడైనా చూడండి, ఒక 5 ఏళ్ళు లేట్ అయితే 40% నుంచి 50% రేట్లు పెరుగుతాయి. 10 ఏళ్ళు పూర్తి అయితే 100% పెరుగుతాయి. కనుక ఎప్పుడో 2011, 2017 అంచనాలు కాదు, ఇవాళ 2024 అంచనాలు, పోయిన సంవత్సరం అంచనాలు వేసుకుంటేనే అది పూర్తి అవుతుంది. ఎందుకంటే 5 సార్లు నేను సందర్శించిన వాళ్ళకి చెప్తున్నాను. ఆ అంచనాల గురించి మనం మాట్లాడదాం అంటాం. రెండోది, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అవుతుందా కాదా అనే దాని మీద కొంత స్పష్టత వచ్చింది. దాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది సమస్య పెద్దదే, కార్మికులది మాత్రమే. 1,00,000 మంది కార్మికులు, 59,000 మంది కార్మికులు. ఇది అట్లా కాదు కదా, మొత్తం దేశ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా 45 టీఎంసీ 85 టీఎంసీలలో వాటా వస్తుంది. పోలవరం పూర్తి కావాలని కోరుకుందాం. కానీ కొత్త కొర్రి ఒకటి పెడుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఏది, అది చెప్పి లేకుండా మాకు నష్టం అయిద్దని. ఇది ఒక అవరోధం అంటున్నాను. ఎందుకంటే
ఇప్పుడు కొత్తగా గతంలో ఇప్పటికే మనకు ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నది, మనకు ఒరిస్సా నుంచి థ్రెట్ మనకి ఇప్పుడు పోలవరం పూర్తి కాకుండా ఉండడానికి ఒరిస్సా నుంచి ప్రధానమైన ఆటంకం ఉంటే కూడా వాటిని కూడా కొంత తొలగించే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఒరిస్సాలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కనుక కొంతవరకు సానుకూల పరిణామం వస్తుంది అనుకుంటాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా చాలా ఆగిపోయింది. అంటే వరకంగా శ్మశానంలా మిగిలిపోయి మళ్ళీ ఇప్పుడు మొదలైంది, చిగురిస్తున్న ఆశలతో మొదలవుతుంది. అది కావాలంటున్నాను. 3 రాజధానుల సంగతి చూసుకుంటే మనకు 3 రాజధానులు తప్పు విధానం అని అనుకున్నాం. మంచి చెడు ఒకటే రాజధాని అన్నారు. బీజేపీ ఆ మధ్యన పిల్లి మొక్కలు వేసింది అంటున్నాను. ఎందుకంటే కోర్టులో కేసు వచ్చినప్పుడు రాష్ట్రాలు ఇష్టం అని అనడం, ఇవాళ మొత్తం 3 రాజధానులు ఒకటే అంటున్నారు. కానీ ఆనాడు కాకినాడ తీర్మానం తెలంగాణ గురించి ఎట్లా ఉన్నదో మొన్నటి దాకా కూడా ఒక అంబిగ్విటీ ఏంటంటే కర్నూలు న్యాయ రాజధాని, కానీ ఈ 2 మాత్రం ఇక్కడ ఉండాలని బీజేపీ అన్నది, కర్నూలుకు హామీ ఇచ్చింది. కనుక ఇప్పుడు ఈ మునుగు ప్రకారం నడుస్తుంది అనుకుంటున్నాను. మొన్న పవర్ ప్లాంట్ ఫౌండేషన్ చూసిన తర్వాత లక్ష్యం పెట్టుకోవడం తప్పు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం విమర్శిస్తుంటామంటే ఆయన 2020 అనేది బాగా నవీనం, కరెక్ట్ గా అంటున్నాం. 2020 ఆంధ్రప్రదేశ్ మన అభివృద్ధి గురించి. ఇవాళ 2050 అంటున్నారు, 2047 అంటున్నారు అనుకోండి. లక్ష్యం ఘనంగా పెట్టుకుంటే అమలవుతుందా కాదా, ఆచరణ సాధ్యమా కాదా తర్వాత సంగతి. లక్ష్యం ఘనంగా పెట్టుకోకుంటే మనం అడుగులు ముందుకు వేయలేం కదా. ఇప్పుడు మన ప్రయాణం మొదలుపెట్టేప్పుడే ఒక 200 కిలోమీటర్లు పోతాం, మనం మొదలుపెట్టి 150 కాడ ఆగితే నష్టం లేదు. కానీ మొదలుపెట్టేప్పుడు 100 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్లు పోగానే అయిపోతాం మనం, ఆ తర్వాత పోవడానికి అశక్తులం అవుతాం. అందుకనే విజన్ పెట్టుకుంది మంచిది ఉన్నది. ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ ఏమైనా సరే ఆ రాజధాని నిర్మాణము, దాంతో పాటు ఈ పోలవరం నిర్మాణం కీలకమైన. అట్లాగే పోర్టుల నిర్మాణం కూడా 975 కిలోమీటర్ల మనకు సముద్ర తీరం ఉంది. ఆ విషయంలో కూడా రామాయపట్నం పోర్టు కానీ వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం పోర్టు కూడా వెనకటి ఎప్పుడో నిజాం కాలంలో మచిలీపట్నం నిజాంపట్నం అంతా మనకు తెలంగాణ అప్పటి నిజాం పాలకుల కింద ఉండేది. ఇవాళ మనకు దానికి మంచి అవకాశం అని నేను అంటున్నాను. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఇవాళ మోడీ గారు ప్రభుత్వం వేరున్న, పార్టీ వేరున్న తెలంగాణ కొంతవరకు ఇప్పుడు ఈ మధ్య మేలు చేస్తున్నట్టున్నాను. అదే విషయంలో ఇప్పుడు పూర్తిగా కూటమి ప్రభుత్వం ఉంది కనుక మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. వారు వరాలు ఇస్తారని కోరుకుంటున్నాం. గతంలో నీళ్లు మట్టి అనే విమర్శ మళ్ళీ రాకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాం. వాళ్ళ అవసరం వాళ్ళకుంది, మన అవసరం మనకు ఉంది. మనం తప్పనిసరి ఇప్పుడు నేనంటే ఇది కీలకమైన సమయం కనుక ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకపోతే ఇక చాలా కష్టమని నేను అంటున్నాను. రైట్.